బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. 2024 లోక్సభ ఎన్నికలకు తొలి దశ 102 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించుకునేందుకు మార్చి 27 వరకు గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్లోని 12, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని 5, బీహార్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 19న మొదలు జూన్ 1 వరకు మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. స్వతంత్ర భారతంలో 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘకాలం సాగనున్నవి ఇవే. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో తొలి దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, బీహార్లో నామినేషన్ దాఖలకు మార్చి 28 చివరి తేదీ. ఇది కాకుండా మిగిలిన 20 రాష్ట్రాల్లో మార్చి 27 వరకు నామినేషన్లు వేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 తేదీ, బీహార్లో ఏప్రిల్ 2 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మొదటి దశలో మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.